అన్ని రాజకీయ పార్టీ నాయకుల యొక్క అందరినీ పిలిపించి వాళ్ళని ఎలాంటి మనము నెక్స్ట్ ఫేజ్కి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, మీరందరూ ఎలా కోఆపరేట్ చేయాలి అనేటటువంటి విషయాలపైన చాలా సుదీర్ఘంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నాయకులందరూ కూడా కోఆపరేట్ చేస్తామన్నారు. అదేవిధంగా కోఆపరేట్ చేస్తారు కూడా. కడప జిల్లా నాయకులందరూ కూడా వాళ్ళందరూ కూడా పోలీసులకు వ్యవస్థకు ఖచ్చితంగా సహకరిస్తారనేటటువంటి ఒక అభిప్రాయం ఖచ్చితంగా మనం ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. మా తరపు నుంచి ప్రజలకు, నాయకులకు, అందరికీ ప్రెస్ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే, మనము ఆ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి టోటల్ టౌన్లో లాడ్జెస్ కానివ్వచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే గెస్ట్ హౌసెస్, పొలిటికల్ పార్టీస్ లీడర్కి సంబంధించి ఏదున్నా కూడా అవన్నీ కూడా అందరూ కూడా వెకేట్ చేయాలి. అవుట్ ఆఫ్ ది కడప సిటీ ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా అలో చేయటం లేదు. నెంబర్ 1. ఆర్టీసీ బస్సెస్ కూడా ఆ రోజు బయట నుంచే ఆపరేట్ అవుతాయి. ఏ ఏరియా నుంచి వచ్చే బస్సెస్కు వాటికి మనము అక్కడక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయడము, మైక్, తర్వాత పబ్లిక్కి కన్వీనియంట్గా అక్కడి నుంచి సిటీలోకి రావడానికి కొన్ని బస్సెస్ కూడా పెట్టాము. అది వాళ్ళ యొక్క ఎమర్జెన్సీని బట్టి, మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా వాళ్ళకి మాత్రం వీలు కల్పించే విధంగా కూడా పెట్టాము. సో షాప్స్, ఇతరత్ర స్కూల్స్ కానివ్వచ్చు, ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు, అవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయాల్సి వస్తుంది. 144 సెక్షన్ నిన్ననే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నిన్న పత్రికాముఖంగా రాష్ట్రమంతటా 144 సిఆర్పిసి ఉంటుందని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. సో అందరికీ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా దాన్ని కొద్దిగా స్ప్రెడప్ చేసి అందరూ కూడా ఆ 144 ఉంటుంది కాబట్టి షాప్స్ కానివ్వండి, అక్కడ గుమికూడడం కానివ్వండి, లేదంటే ఇంకొక రకంగా అక్కడెక్కడ చేరి ఇది చేయడము, ఇలాంటి విషయాలు ఉంటే కూడా లేకుండా ఉండాలి అని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మన పాత్రికేయుల మీద ముఖ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే లాడ్జ్ ఓనర్స్ కానీ, ఫంక్షన్ హాల్ ఓనర్స్ కానీ పోలీస్ క్లియరెన్స్ లేకుండా, పోలీస్ క్లియరెన్స్ అంటే ఏంది, ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వస్తున్నారు, ఆ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తారన్నమాట, మేము ఇంతమందితో వస్తున్నాము, మా ఏజెంట్లు వీళ్ళు, వాళ్ళ పేర్లు ఇవి, మేము ఇక్కడిక్కడ స్టే చేస్తామని ఇచ్చినప్పుడు అది జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మాకు పంపిస్తారు. మేము వాళ్ళ యొక్క నేమ్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఆ లాడ్జ్ ఓనర్కి మేము పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తాము, మీరు వీళ్ళని ఇక్కడ ఉంచుకోవచ్చు అని వాళ్ళు అక్కడ స్టే చేయడానికి వీలవుతుంది. సో ఈ యొక్క వెసులుబాటు అయితే వాళ్ళకి కల్పించడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు అందరూ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు, జిల్లాలో ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే వస్తారో, జనరల్ ఏజెంట్స్ కావచ్చు, లేదంటే ప్రజలు ఎవరు కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ లోపలికి వచ్చేదానికి వీలు ఉండదు. అది కలెక్టర్ గారు మాకు ఒక లిస్టు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు మాత్రమే మేము లోపలికి అలో చేస్తాము. తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే అనవసరమైనటువంటి రెచ్చగొట్టే విధంగా అబద్ధాలు ఇలాంటివి ఎవరైతే చెప్తారో వాళ్ళపైన ఖచ్చితంగా ఏదైతే నేరం ఉంటుందో, ఏదైతే నేరం జరుగుతుందో దాని పర్యవసానంగా ఆ కేసులో కూడా వాళ్ళని మనం ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ప్రోత్సహించారు కాబట్టి, అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళని కూడా ఆ యొక్క కేసులో వాళ్ళని ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది. ఇది క్రిస్టల్ క్లియర్. కాబట్టి సోషల్ మీడియా కానీ ఇతరత్ర గ్రూపుల్లో కూడా ఎవ్వరు కూడా అనవసరమైనటువంటి మెసేజ్లు పాస్ ఆన్ చేసుకోవడం కానీ, దానివల్ల ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములు అవుతారు. అదేవిధంగా లాడ్జెస్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ మాకు తెలియకుండా ఇస్తే అక్కడ ఏమైనా జరిగితే ఆ లాడ్జ్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు కూడా భాగస్వాములు అవుతారు. ఈ విషయాలను ప్రత్యేకించి మనము అందరికీ నోటీస్ చేయాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది, వ్యవస్థ మీద ఉంది, అదేవిధంగా ప్రెస్ సోదరుల మీద ఉంది.
మీరందరూ కూడా దీన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసి కొద్దిగా అందరి నోటీస్కి వెళ్ళే విధంగా ఈ యొక్క దీన్ని స్ప్రెడ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. వయస్సుకుని మాని దొంగలంతా ఏం చేయలేరు. 175 చాలా బాగుంది. సంతోషంగా ఉన్నారు అందరూ, పథకాలు అన్నీ చేరుతున్నాయి, సంతోషంగా ఉన్నారు. స్కూళ్ళు బాగున్నాయి, పెన్షన్లు బాగున్నాయి, ఆరోగ్యం బాగా చూసుకుంటున్నారు, బాగుంది, సంతోషంగా ఉన్నారు. చాలా బాగుంది. జగన్ సారేలేమ్మా, జగన్ సారేలేమ్మా అని చెప్తాను. జగన్